పేరు హాజాబాయి. చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏది గెలుస్తా అనుకున్నా? కారు గుర్తా, పువ్వు కారు గుర్తుగా, గుర్తే. చెయ్య? కారు గుర్తే. ఎందుకంటావు? కారు మాకు అన్నం పెడతాను కాబట్టి కారు గుర్తుకేస్తాం. ఇక మునుపు వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చిన బట్టే మాకు ఇంత పింఛన్ పెరిగింది, ఇంత అన్నం పెడతారు అట్లా. సరే అమ్మా, థ్యాంక్ యూ. పేరు హరికృష్ణ. డైలీ ఎన్ని బ్యాటరీస్ ఎన్ని అమ్ముతారు? 5 to 8. చెప్పండి. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా పోటాపోటీలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఏది అభివృద్ధి చేసింది మీ అభిప్రాయం ప్రకారం? టీఆర్ఎస్. ఇప్పుడు కేసీఆర్ని చూసి ఓటేస్తారా, స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? స్థానిక ఎమ్మెల్యే. ఏమేమి చేసిండు మరి? ఇక్కడ అన్నీ బాగానే చేశాడు. మీ ఓటు ఎవరికి? నరేందర్. థ్యాంక్ యూ అండి. నమస్తే. పేరు విజయ. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడిట్లో ఏది గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ అభివృద్ధి ఏది చేశారు? ఇప్పటికైతే కారే మాకు అన్నం పెడతాది బిడ్డ. కారు వచ్చింది కదా అన్నం పెడతాది. ఇంత పింఛనో అదో ఇదో చూస్తాను మా చేతగాని వాళ్ళకు. ఇక ఏది వచ్చేది ఇవరకు దేనికి వేయలేదు, ఏది వచ్చింది చూడలే మేము. ఇప్పుడు కేసీఆర్ని చూసి ఓటేస్తావా, లేకుంటే స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తావా? ఎమ్మెల్యే అని చూసేస్తాం. మనకి ఇటు పనులు చేసేటోళ్ళని చూసేస్తాం. సరే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అండి. పేరు? అనిత. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పింఛన్ వస్తుందా? వస్తుందండి, పింఛన్ వస్తుంది. ఎంత? 2016 వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కోటేస్తారా, లేకుంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కోటేస్తారా? కేసీఆర్కే ఇస్తాం. దాని మీదనే మేము రేషన్ అవన్నీ తెచ్చుకుంటున్నాం. మాకు వితంతు పింఛను, గృహలక్ష్మి, హౌసింగ్ లోన్స్ ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి పెద్ద కొడుకు లెక్క, ఇంటికి పెద్ద కొడుకు లెక్కనే అనుకుంటాం మేము కేసీఆర్ని. పేరు? పుష్పలీల. ఏం చేస్తుంటారు? అన్నీ టైలరింగ్ చేస్తాను. చెప్పండి. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏది గెలిస్తే అభివృద్ధి పరుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అభివృద్ధి పరిచింది ఎవరు? ఇవన్నీ చెప్పమంటే మనకి ఏం తెలుస్తుందండి ఇప్పటి వరకు. అంటే వాస్తవానికి కొన్ని పనులు అయితే కేసీఆర్ గారు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్ కట్టించడము అది మాత్రం ఎప్పుడు లైఫ్లో గుర్తుండేలా చేస్తున్నారు. అది